ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్లో జూనియర్ లెక్చరర్కి సంబంధించిన ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు కావాల్సిన కనీస విద్యార్హత ఏంటి, వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగేటువంటి అవకాశం ఉంది, వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్లో జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్కి సంబంధించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 2 ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే కనీసం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్టీ, ఎస్సీ మరియు ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులకు వయో సడలింపు అనేది ఉంటుంది. మరోవైపు వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనీసం 50% మార్కులతో పీజీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది, దాంతోపాటుగా పీజీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందన్నమాట. అయితే వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు కానుందని చూసినట్లయితే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది జరగనుంది. అయితే సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ముందుగా మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో పేపర్ 1 మరియు పేపర్ 2 అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పేపర్ 1 చూసినట్లయితే మొత్తం 150 మార్కులకు గాను మనకు 150 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనమాట. దీనికి మనకు 150 నిమిషాలు అనగా 2.5 గంటలు మనకు సమయం ఉంటుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ అనేది 1/3గా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా పేపర్ 2 చూసినట్లయితే లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ నుంచి మొత్తం 150 ప్రశ్నలకు గాను ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే పేపర్ 1లో ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉన్నట్లయితే ఇక్కడ పేపర్ 2లో ప్రతి ప్రశ్నకు 2 మార్కులుగా నిర్ణయించడం జరిగింది. అంటే 150 ప్రశ్నలకు గాను మీకు 300 మార్కులు కేటాయించడం జరుగుతుంది. మరోవైపు పేపర్ 1లో ఉన్నట్టుగానే పేపర్ 2లో కూడా నెగిటివ్ మార్క్స్ అనేది 1/3గా నిర్ణయించడం జరిగింది. ఈ 2 పేపర్లు అయిన తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 100 మార్కులకు గాను నిర్వహించడం జరుగుతుంది. దీనికి వచ్చేసరికి 60 నిమిషాల సమయం ఉంటుంది. మరెందుకు ఆలస్యం, మీకు వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఇతర అర్హతలు కలిగి ఉన్నట్లయితే వెంటనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. చూస్తూనే ఉండండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్.